ఎవ్రీవన్ దిస్ ఇస్ బీకే ఫ్రెండ్స్. ఈ వీడియోలో ఎల్ఐసి వాళ్ళు రీసెంట్గా లాంచ్ చేసినటువంటి నవజీవనశ్రీ, ఈ నవజీవనశ్రీలో రెండు రకాల ప్లాన్ ఇంక్లూడ్ చేశారు. ఒకటి 911, 912. 911 సింగిల్ ప్రీమియం, 912 రెగ్యులర్ ప్రీమియం. ఆల్రెడీ ఈ రెండింటిపైన మన ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేశాను. వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసి ఒకసారి వెరిఫై చేయండి. ఈ వీడియోలో ఎంత అమౌంట్ కడితే ఎంత మెచ్యూరిటీ అమౌంట్గా రావడం జరుగుతుంది, గ్యారెంటీ ఎడిషన్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. ఫస్ట్ నవజీవనశ్రీ ప్లాన్ 911 గురించి డిస్కస్ చేద్దాం. దీని యొక్క ముఖ్యమైన లక్షణాలు వచ్చేసి, ఇది ఒకేసారి ప్రీమియం చెల్లింపు, లంసమ్గా ఒకసారి మాత్రం ఇన్వెస్ట్మెంట్ చేస్తాము. మనకి రెగ్యులర్గా గ్యారెంటీ ఎడిషన్ యాడ్ అవ్వడం జరుగుతుంది. పాలసీ టర్మ్ వచ్చేసి 5 నుంచి 20 సంవత్సరాల మధ్యలో మనం ఎంపిక చేసుకోవాలి. కనీసం సమ్మేస్తుడు ₹1,00,000, గరిష్టంగా అయితే పరిమితి లేదు. ప్రవేశ వయసు వచ్చేసి కనీసం 30 రోజుల నుంచి గరిష్టంగా 60 సంవత్సరాలు. 30 రోజులు వయసు ఉన్న వ్యక్తి నుంచి 60 సంవత్సరాలు వయసు ఉన్న వ్యక్తి వరకు ఈ పాలసీ తీసుకునే అవకాశం ఉంది. గ్యారంటీ ఎడిషన్ వచ్చేసి ప్రతి ₹1,000 సమ్మెస్యుడికి ₹85 అయితే ఆడడం జరుగుతుంది. ప్రతి ₹1,000 సమ్మెస్యుడికి ₹85 అంటే ₹1,00,000 తీసుకుంటే సంవత్సరానికి ₹8,500 గ్యారంటీ ఎడిషన్ ఆడడం జరుగుతుంది. దాన్ని ఉదాహరణతో డిస్కస్ చేద్దాం. మెచ్యూరిటీ లెక్కించే విధానం ఒకసారి చూద్దాం. మెచ్యూరిటీ మొత్తం ఈక్వల్ టు మనం తీసుకున్న సమ్మెస్యూర్డ్ 1,00,000 అయితే 1,00,000 అంత ప్లస్ మొత్తం గ్యారెంటీ ఎడిషన్ ఎంత అయితే ఆడిందో అంత అమౌంట్. అది స్టెప్ వైజ్ లెక్కింపు చూద్దాం. ప్రతి సంవత్సరం గ్యారెంటీ ఎడిషన్ ఈక్వల్ టు, ప్రతి సంవత్సరం గ్యారెంటీ ఎడిషన్ ఎలా కడతాం, సమ్మెస్యూర్డ్ ఇంటూ ₹85 కదా, ఎంతకి ₹1,000 సమ్మెస్యూర్డ్కి. సమ్మెస్యూర్డ్ ఇంటూ 85 డివైడెడ్ బై 1000 కొడితే మనకి ప్రతి సంవత్సరం వచ్చిన గ్యారెంటీ ఎడిషన్ ఎంత యాడ్ అవుతుందో వస్తుంది. మొత్తం గ్యారెంటీ ఎడిషన్ ఎంత ఎలా కావాలన్నా ప్రతి సంవత్సరం మనకు వచ్చిన గ్యారెంటీ ఎడిషన్ ఇంటూ ఎన్ని సంవత్సరాల పాలసీ కాలం అయితే దాన్ని 5 నుంచి 20 సంవత్సరాల మధ్య 2 సంవత్సరాలు అన్ని సంవత్సరాలు ఎంచుకోవడం. మెచ్యూరిటీ విలువ ఈక్వల్ టు సమ్మెస్యూర్డ్ ప్లస్ మొత్తం గ్యారెంటీ ఎడిషన్ కూడా మొత్తం మెచ్యూరిటీ వాల్యూ వస్తుంది. దాన్ని ఉదాహరణతో డిస్కస్ చేద్దాం. ఒక ఫస్ట్ ఉదాహరణ చూద్దాం. సమ్మెస్యూర్డ్ 2,00,000 అనుకుందాం. పాలసీ టర్మ్ వచ్చేసి 10 సంవత్సరాలు అనుకుందాం. ప్రతి సంవత్సరం గ్యారెంటీ ఎడిషన్ ఎలా వస్తుంది, 2,00,000 ఇంటూ 85 డివైడెడ్ బై 1000. ₹1,000 సమ్మెస్యూర్డ్కి ₹85 కదా, డివైడెడ్ బై 1000 కొడితే సంవత్సరానికి వచ్చిన గ్యారెంటీ ఎడిషను ₹17,000. మొత్తం గ్యారెంటీ ఎడిషన్ ఎంత అవుతుంది, 10 సంవత్సరాలు కదా, 10 సంవత్సరాలు ఇంటూ 17,000 ₹1,70,000 మొత్తం గ్యారెంటీ ఎడిషన్ రావడం అయితే జరుగుతుంది. మీరు ఇన్వెస్ట్మెంట్ చేసిన అమౌంట్ ఎంత, 2,00,000. మెచ్యూరిటీ విలువ ఈక్వల్ టు 2,00,000 ప్లస్ 1,70,000 మొత్తం ₹3,70,000 రావడం అయితే జరుగుతుంది మెచ్యూరిటీ కింద పాలసీ కాలం కంప్లీట్ అయిన తర్వాత. మరొక ఉదాహరణతో చూద్దాం. ఒకవేళ 20 సంవత్సరాల టర్మ్ తీసుకుంటే ప్రతి సంవత్సరం గ్యారెంటీ ఎడిషన్ ఎంత వస్తుంది, మనకి 17,000 కదా వస్తుంది. దేనికి, మనం 2,00,000కి సేమ్ అదే అనుకుందాం. ఒకవేళ 17,000 మొత్తం గ్యారెంటీ ఎంత అవుతుంది, 10 సంవత్సరాల టర్ము, ఇది 20 సంవత్సరాల టర్మ్ మొత్తం ఎంత అవుతుంది, 20 సంవత్సరాలు ఇంటూ 17,000 ₹3,40,000 రావడం జరుగుతుంది. మెచ్యూరిటీ విలువ 2,00,000 ప్లస్ ₹3,40,000 ₹5,40,000 రావడం అయితే జరుగుతుంది పాలసీ కంప్లీట్ అయిన తర్వాత. దీని యొక్క ముఖ్యమైన విషయాలు కొన్ని చూద్దాం. ఇది 100% గ్యారంటీ ఉన్న మొత్తం, ఎటువంటి మార్కెట్ రిస్క్ ఉండదు. ఖచ్చితంగా మనకి ₹85 ₹1,000 సమ్మెస్యూర్డ్కి ₹85 ఆడడం అయితే జరుగుతుంది. ఇది ఫిక్స్డ్, లాయల్టీ లేదు, ఫైనల్ బోనస్ అనేది ఈ ప్లాన్లో ఉండదు. అది నవజీవనశ్రీ ప్లాన్ 911. 912 ఏ విధంగా చూద్దాం ఒకసారి. పాలసీ పేరు వచ్చేసి ఎల్ఐసి నవజీవనశ్రీ ప్లాన్ నెంబర్ 912. కనీస సమ్మెస్యూర్డ్ వచ్చేసి 5,00,000, అక్కడ ₹1,00,000 ఇక్కడ 5,00,000. గరిష్ట పరిమితి లేదు. వయసు పరిమితి వచ్చేసి కనీసం 30 రోజుల వయసు నుంచి గరిష్టంగా 75 ఏళ్ళ వయసు వరకు పాలసీ తీసుకోవచ్చు. అక్కడ 30 రోజుల నుంచి 60 సంవత్సరాలు, ఇక్కడ 30 రోజుల నుంచి 75 సంవత్సరాలు. మెచ్యూరిటీ వయసు కనీసంగా 18 ఏళ్ళు, గరిష్టంగా 75 ఏళ్ళు ఉండాలి. ప్రీమియం చెల్లింపు కాలం వచ్చేసి 6 సంవత్సరాలు, 8 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 12 సంవత్సరాలు. ఈ విధంగా మనం ప్రీమియం పేయింగ్ టర్మ్ ఎంచుకోవచ్చు. మనం ఇన్ని సంవత్సరాలు మాత్రం మనం ప్రీమియం పే చేస్తాం. అక్కడి నుంచి మన గ్యారెంటీని ఆడడం జరుగుతుంది. పాలసీ టర్మ్ వచ్చేసి కనీసం 10 సంవత్సరాలు, ఆపై 15, 16, 20 సంవత్సరాలు ఈ విధంగా ఎంచుకోవాల్సి ఉంటుంది. కనీసం 10 సంవత్సరాలు, అక్కడ 5 నుంచి 20 సంవత్సరాలు, ఇక్కడ కనీసం 10 నుంచి 15, 16, 20 ఈ విధంగా చూజ్ చేసుకునే అవకాశం ఉంది. ప్రీమియం చెల్లింపు కాలం వచ్చేసి ప్రీమియం పేయింగ్ అనేది డిఫరెంట్, పాలసీ టర్మ్ అనేది డిఫరెంట్, అది ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇది రెగ్యులర్ ప్రీమియం కనుక అట్లా లంసం ఒకేసారి ప్రీమియం పే చేస్తాం. గ్యారెంటీ ఎడిషన్ వచ్చేసి పాలసీ టర్ము గ్యారెంటీ ఎడిషన్ అక్కడ ₹85 సింగిల్ ప్రీమియం. 912 వచ్చేసి 10 నుంచి 13 సంవత్సరాలు తీసుకుంటే
8.5% అంటే రూ. 85 యాడ్ అవుతుంది రూ. 1000 సమ్ ఎస్యూర్డ్కి. అదే 14 నుంచి 17 సంవత్సరాల మధ్యలో పాలసీ తీసుకుంటే 9% అంటే రూ. 90 యాడ్ అవుతుంది ప్రతి రూ. 1000 సమ్ ఎస్యూర్డ్కి. 18 నుంచి 20 సంవత్సరాల మధ్యలో పాలసీ తీసుకుంటే 9.5% అంటే రూ. 95 ప్రతి రూ. 1000 సమ్ ఎస్యూర్డ్ గ్యారంటీషన్ రావడం అయితే జరుగుతుంది. అలాగా 3 రకాలుగా ఇందులో ఇచ్చారు ఈ 912 పాలసీలో. దీంతో డిస్కషన్ ఉదాహరణతో డిస్కస్ చేద్దాం. మెచ్యూరిటీ క్యాలిక్యులేషన్ ఎలా ఉంటుంది? సమ్ ఎస్యూర్డ్ అండ్ మెచ్యూరిటీ ఈక్వల్ టు బేసిక్ సమ్ ఎస్యూర్డ్ మీ ఎంపికపై ఆధారపడి ఉంటుంది. తీసుకున్న సమ్ ఎస్యూర్డ్ యాక్యురేట్ గ్యారంటీ ఎడిషన్ పాలసీ టర్మ్ అంతా కలిసిన అన్నిటి మొత్తాన్ని కలుపుతారు. మీ పాలసీ కార్డు మూసేసరికి మెచ్యూరిటీ మొత్తం ఈక్వల్ టు సమ్ ఎస్యూర్డ్ అండ్ మెచ్యూరిటీ ప్లస్ టోటల్ గ్యారంటీ ఎడిషన్ కలిపితే మీకు మొత్తం మెచ్యూరిటీ అమౌంట్ రావడం అయితే జరుగుతుంది. ఉదాహరణకి సపోజ్ మీరు 12 సంవత్సరాల పాలసీని తీసుకున్నారు. పాలసీ టర్మ్ 5 లక్షల సమ్ ఎస్యూర్డ్. ప్రతి సంవత్సరం గ్యారంటీ ఎలా ఉంటుంది? గ్యారంటీ ఎడిషను 8.5% రూ. 85 కదా. రూ. 85 అంటే రూ. 42,500 సంవత్సరం గ్యారంటీ ఎడిషన్ రావడం అయితే జరుగుతుంది. 5 లక్షలకి 8.5% కొట్టినా పర్వాలేదు. మనం ప్రతి రూ. 1000 వెళ్తుంది కదా. 5 లక్షలు ఇంటూ 85 డివైడెడ్ బై 1000 వేసినా మీకు 42,500 రావడం జరుగుతుంది. ఆలోచనలు క్యాలిక్యులేషన్ చేశాం కదా. 12 సంవత్సరాలకు మొత్తం ఎంత అవుతుంది? 5,10,000 అవడం జరుగుతుంది. సంవత్సరానికి అది 42,000 అయితే 12 సంవత్సరాలకి 5,10,000. అప్పుడు మెచ్యూరిటీ మొత్తం ఈక్వల్ టు 5 లక్షల సమ్ ఎస్యూర్డ్ ప్లస్ 5,10,000 గ్యారంటీషన్ ఈక్వల్ టు 10,10,000 రూపాయలు రావడం అయితే జరుగుతుంది. మరొక ఉదాహరణ చూద్దాం. ఒకవేళ పాలసీ టర్మ్ 16 సంవత్సరాలు తీసుకుంది. అక్కడ 12 సంవత్సరాలు అయితే 8.5 రూపాయలు. ఇక్కడ 16 సంవత్సరాలు ఎంత ఉంటుంది? రూ. 90 గ్యారంటీ ఎడిషన్. సమ్ ఎస్యూర్డ్ 10 లక్షలు. ప్రతి సంవత్సరం గ్యారంటీ ఎడిషన్ 9% అంటే రూ. 90. లెక్కింపు విధానం వచ్చేసి ప్రతి సంవత్సరం గ్యారంటీ ఎడిషన్ 10 లక్షలు ఇంటూ 9% వేసినా వచ్చేస్తుంది. 10 లక్షలు ఇంటూ 90 డివైడెడ్ బై 1000 వేసినా 90,000 రావడం జరుగుతుంది. పాలసీ మొత్తం 16 సంవత్సరాలు కదా. సంవత్సరానికి 90,000 గ్యారంటీ ఎడిషన్ అయితే 16 సంవత్సరాలకి ఎంత అవుతుంది? 16 ఇంటూ 90,000 14,40,000 రూపాయలు రావడం జరుగుతుంది. మొత్తం మెచ్యూరిటీ ఎంత అవుతుంది? 10 లక్షల సమ్ ఎస్యూర్డ్ ప్లస్ 14,40,000 గ్యారంటీ ఎడిషన్ ఈక్వల్ టు 24,40,000 రూపాయలు అవ్వడం అయితే జరుగుతుంది. మెచ్యూరిటీ కింద మీకు రావడం జరుగుతుంది. ఈ 912 ప్లాన్ తీసుకుంటే 10 లక్షల సమ్ ఎస్యూర్డ్ తీసుకొని 16 సంవత్సరాల కాలం తీసుకుంటే మొత్తం 24,40,000 రూపాయలు మీకు మెచ్యూరిటీ కింద అయితే రావడం జరుగుతుంది. అంతే ఫ్రెండ్స్. మరొక సరికొత్త అప్డేట్తో మళ్ళీ ముందుకు వస్తున్నా. అప్పటి వరకు సెలవు.